దేశంలో జమిలీ ఎన్నికల అవసరం ఖచ్చితంగా ఉందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై రాజమండ్రిలో నిర్వహించిన సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె న్యూఢిల్లీ ఎంపీ బాన్సురి స్వరాజ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. గోదావరి మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. పార్లమెంటు అసెంబ్లీకి ఒకేసారి, తర్వాత అన్ని స్థానిక సంస్థలకు మరొకసారి ఏకకాలంలో ఎన్నికలు జరపడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతోందన్నారు. ఎన్నికలు జరగాలి, జమిలీ ఎన్నికల మీద ఇవాళ ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇది సాధారణంగా ఏమిటంటే దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే పరిపరి సమయాల్లో మనం ఎన్నికలు నిర్వహించుకున్నప్పుడు మనకి వృధా ఖర్చు ఏదైతే అవుతుందో, మన జీడిపి మీద ఏదైతే దాని యొక్క దుష్ప్రభావం ఉంటుందో దాని అన్నింటినీ కూడా అరికట్టేటువంటి అవకాశం ఉంటుందని, ఇదొక ఆలోచన అందరూ కూడా ఆలోచించాలి అని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి రాజకీయ పార్టీలకి అదే విధంగా ఐడియాలజీస్ కి అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. శ్రీ బాన్సురి స్వరాజ్ గారు, సుష్మా స్వరాజ్ గారి కూతురు, వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరినీ ఉద్దేశించి మాట్లాడటం మాత్రమే కాకుండా అందరి మనసుల్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లేవనెత్తినటువంటి సందర్భంలో వాటన్నిటికీ కూడా వారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవాళ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు అంటే జమిలీ ఎన్నికలు అంటే పార్లమెంట్, అసెంబ్లీ ఒకసారి నిర్వహించడం, లోకల్ బాడీస్ అన్ని కూడా ఒకసారి నిర్వహించుకోవడం. కాబట్టి 2 స్టేజెస్ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఒకేసారి జమిలీ ఎన్నికలు పార్లమెంట్ కి, అసెంబ్లీకి నిర్వహించుకునేటువంటి సందర్భంలో వ్యయం తగ్గుతుంది, కరప్షన్ తగ్గుతుంది. అదే విధంగా ఏదైతే పరిపాలన ఉంటుందో అది స్థగితం కాకుండా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకి అభివృద్ధి, సంక్షేమం అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే వస్తుందో దాని యొక్క ప్రభావం ఉన్నటువంటి సందర్భంలో అది ప్రబలంగా ఉంటే కనుక మనం ఎటువంటి డెవలప్మెంట్ చేయలేం. కనుక ఒకేసారి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలని, అదే విధంగా ఒకేసారి నిర్వహించినట్లయితే మన స్థూల జాతీయోత్పత్తి ఏదైతే ఉందో 1.5% దాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. కాబట్టి వీటన్నిటినీ కూడా, ఈ విషయాలన్నిటినీ కూడా క్రోడీకరించుకుని ప్రజలందరూ కూడా ఆలోచించి రాబోయే కాలంలో గనక ఒకవేళ నిర్ణయం తీసుకునేటట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దీనికి వారి యొక్క సమర్థన తెలియజేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఎన్నికలు జరగాలి, జమిలీ ఎన్నికల మీద ఇవాళ ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది.